లూకాసు వార్త 20వ అధ్యాయము 9 నుంచి 18 వరకు ఉన్నటువంటి వాక్యభాగం. 9వ వచనం. అప్పుడు ఆయన ప్రజలకు ఈ ఉదాహరణ చెప్పసాగాడు. ఒక మనిషి ద్రాక్ష తోట నాటి దానిని రైతులకు కౌలుకిచ్చి దూరదేశంలో చాలా కాలం అక్కడికి ప్రయాణమైపోయాడు. కోతకాలం వచ్చినప్పుడు వారు ఆ ద్రాక్ష పంటలో కొంత తనకి ఇవ్వాలని ఆ రైతుల దగ్గరకు ఒక దాసుని పంపాడు. కానీ రైతులు అతన్ని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరోసారి అతడు మరో దాసుని పంపాడు. అతన్ని కూడా వారు కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. మూడోసారి అతడు దాసుని పంపాడు. వారు అతన్ని గాయపరిచి బయటికి త్రోసివేశారు. అప్పుడు ద్రాక్ష తోట సొంతదారుడు, నేనేం చేయను, నా ప్రియకుమారుని పంపుతాను, బహుశా వారు ఆయనను చూస్తే గౌరవిస్తారు అన్నాడు. కానీ అతన్ని చూచి రైతులు, వారసుడు ఇతడే, వారసత్వం మనది అయ్యేలా అతన్ని చంపుదాం రండి అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకున్నారు. అప్పుడు వారు అతన్ని ద్రాక్ష తోట వెలుపలికి గెంటి వేసి చంపారు. అందుచేత ద్రాక్ష తోట యజమాని వారిని ఏం చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను ధ్వంసం చేసి ద్రాక్ష తోటను వేరే వారి చేతికి ఇస్తాడు. అది విని వారు, అలా ఎన్నడూ కాకూడదు అన్నారు. ఆయన వారి వైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు, అలాగైతే రాసి ఉన్న ఈ విషయానికి అర్థమేమిటి? కట్టేవారు తీసి పారవేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యింది. ఈ రాయి మీద పడేవారు ఎవరైనా ముక్కలు చెక్కలవుతారు. ఇది ఎవరి మీద పడుతుందో ఆ వ్యక్తిని చూర్ణం చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత, మేము చదివినటువంటి ఈ మాటలు మేము అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, మరి ముఖ్యంగా మా జీవితాలను మేము నిజంగా పరిశీలించుకోవడానికి. అవును ప్రభా, చాలాసార్లు మేము వింటాం కానీ గ్రహిస్తాం, కానీ మీరు మాకు ఏ సంగతులు అయితే గుర్తు చేసి మమ్మల్ని ఏ విషయాల్లో అయితే సరిచేస్తున్నారో, ఏ విషయాల్లో అయితే మమ్మల్ని బలపరిచి ఆదరిస్తూ ఉన్నారో లేవ వాటికి అన్వయిస్తూ ఆలోచిస్తూ మమ్మల్ని మేము మీకు మరలా సమర్పించుకోవడంలో ప్రభు విఫలమవుతూ ఉంటాము. ఆ విషయంలో కూడా మీ ఆత్మకార్యం మీరు మా లోపల జరిగించి మాకు కృప చూపించమని, సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. 2019లో ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఒక అతను తన బిల్డింగ్ని కమర్షియల్ పర్పస్ కోసము రెంట్కి ఇచ్చాడంట. ఆ కొనుక్కున్న వ్యక్తి, టెనెంట్ ఎవరైతే ఉంటారో అతను కొన్ని సంవత్సరాలు బాగానే కంటిన్యూ అయ్యాడు, రెంట్ పే చేస్తారు రెగ్యులర్గా. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఏం బుద్ధి పుట్టిందో, ఆ బిల్డింగ్ డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, జీపీఏ అని అంటారు కదా, అంటే తన ఆస్తి పైన అవతల వ్యక్తికి కొన్ని హక్కులు ఇవ్వడం, కొన్నిసార్లు అమ్మే హక్కు కూడా ఇవ్వడము ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన దొంగ కాగితాలు పుట్టించి మొత్తానికి ఆ బిల్డింగ్ని చాలా పెద్ద మొత్తానికి వేరే వాళ్ళకి అమ్మేశాడు. తర్వాత కొంతకాలానికి ఓనర్కి తెలిసి ఈ అమ్మినోడి పైన కొనుక్కునోడి పైన కేసు పెట్టాడు. చివరికి కోర్టుకు వెళ్తే అసలైన ఓనర్కి ఆ ప్రాపర్టీ అందరిపైన సర్వ హక్కులు ఉండేలాగా కోర్టు తీర్పిచ్చింది. ఇట్లాంటి మోసాలు మనం రోజు చాలా చూస్తుంటాం కదా. కిరాయికి ఉండే వాళ్ళకి, రెంట్కి ఉండే వాళ్ళకి అప్పగించబడిన ప్రాపర్టీ ఎంత విలువైనదైతే ఆ రెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళ మీద అంత ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. ఒకసారి ఊహించుకోండి, ఇట్లానే ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని 1 month 2 months అవుతుంది, ఇంకా రెంట్ పే చేయకుండా ఆ రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా కొట్టి బెదిరించి తిప్పి పంపించేశారనుకోండి ఎవరైనా. ఈ బిల్డింగ్లో మేము ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి ఇది మాదే అని అంటే కుదురుతుందా? అసలు అట్లాంటి కేసులు కోర్టు దాకా కూడా వెళ్ళవు. ఎందుకు? పోలీసుల దగ్గరే దాదాపుగా ఇట్లాంటివన్నీ సెటిల్ అయిపోతాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే అని చెప్పి వాళ్ళే క్లియర్ చేసేస్తారు. అచ్చం ఇలాంటి ఒక ఉపమానమే యేసుప్రభు వారు కూడా చెప్తున్నారు. అది యూదు నాయకుల ప్రశ్నకు బదులుగా, జవాబుగా ఒక పారబుల్ చెప్తున్నారు. ఇందుకే ఆ ప్రశ్న ఏంటి? 2వ వచనం. ఇది పోయినసారి మనం ధ్యానించాం ఈ వాక్య భాగాన్ని కదా. 2వ వచనంలో ఏముంది? నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చెనో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. సో ఇది అధికారానికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతున్నారు. బదులుగా యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ఏంటి? ఇప్పుడు దాకా మనం చదివాం. ఒక యజమాని తన ద్రాక్ష తోటని కొంతమంది కాపులకు, లేదా వాడుక భాషలో ఇంకా బాగుంది కదా, రైతులకు కౌలుకి ఇస్తే వాళ్ళ ద్రాక్ష తోట తమదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే యూదు నాయకులు అడిగిన ప్రశ్నకు యేసుప్రభు వారి ఉపమానం ద్వారా సమాధానం చెప్తూ, ఒకవేళ ద్రాక్ష తోట యజమాని దేవుడే అయితే, ఈ మాట వింటున్నారా? ఒకవేళ ద్రాక్ష తోట యజమాని దేవుడే అయితే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే అయితే,
అప్పుడు ఆయన దేవుని వారసుడు అవుతాడు కదా. అప్పుడు ఆయన ఎవరి అధికారంతో ఈ కార్యాలన్నీ చేస్తున్నట్లు? దేవుని అధికారంతో. సో ప్రశ్నకు సమాధానం చెప్పాడు కదా ఆయన ఉపమానం ద్వారా. కానీ యూదు నాయకులు దేవుని అధికారాన్ని అంటే నిజమైన యజమాని స్థానాన్ని ఆక్రమించుకుంటున్న ఆ కౌలు రైతులను పోలి ఉన్నారనమాట. వాళ్ళ అధికారం దేవుని అధికారం కాదు అని పోయినసారి మనం చూస్తూ వచ్చాం కదా. కాబట్టి ఈ యూదు నాయకులు మాత్రమే కాదు, ఈ ఉపమానం వింటున్న ప్రతి ఒక్కరూ జవాబు చెప్పాల్సిన ఒక ప్రాథమిక ప్రశ్న, ఇంతకీ అసలు ఈ ద్రాక్ష తోట ఎవరిది? అది మన ప్రసంగాంశం కదా. ఈ ప్రశ్నకు మనం చెప్పే జవాబే మన జీవితం, మనం ఎలా జీవిస్తామో నిర్ణయిస్తుంది అనమాట. దేవుడే ద్రాక్ష తోటకి యజమాని కాబట్టి, లేదా ద్రాక్ష తోట దేవుడిదే కాబట్టి మనం ఆయనకు జవాబుదారీలుగా జీవించాలి. ద్రాక్ష తోట దేవుడిదే కాబట్టి మనం ఆయనకు జవాబుదారీలుగా జీవించాలి. ఈ ఉపమానం అర్థం అవ్వాలంటే ముందు అసలు ఇందులోని పాత్రలు ఎవరిని సాదృశ్యపరుస్తున్నాయో తెలియాలి. మీరు కూడా గెస్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఒక చిన్న ప్రాక్టీస్ లాగా. ఓకే, నేను ఈ పారబుల్లో పాత్ర చెప్తాను, అది ఎవరిని సూచిస్తుందో మీరు చెప్పండి. ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పాను ఇంట్రొడక్షన్ లో. ద్రాక్ష తోట యజమానుడు తండ్రి అయిన దేవుడు. గుడ్. ద్రాక్ష తోట మనము విశ్వాసులు కాదు, మనుషులు కాదు కాదు. అసలు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు సంఘం ఉందా అన్న? విశ్వాసులు ఏడున్నారు, మనం ఏడున్నాం? అది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచే పట్టుకుంది ఆంటీ. ఈ ఉపమానం ఎవరికి చెప్తున్నాడు? మన గురించి వాళ్ళకి ఎందుకు చెప్తాడు? చిన్న లాజిక్. ద్రాక్ష తోట ఇజ్రాయేలు జనాంగం. ద్రాక్ష తోట కాపులు లేదా కౌలు రైతులు వాళ్ళెవరు మరి? ఇది కూడా చెప్పాను ఇందాక ఇంట్రో చెప్పేటప్పుడు. శాస్త్రులు, పరిసయ్యులు, లేదా ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేల్ యొక్క మత నాయకులు. ఓకే, యజమాని యొక్క దాసులు. యజమాని ఒక 3 దాసుల్ని పంపించాడు కదా కౌలు వసూలు చేసుకొని రమ్మని, వాళ్ళు ప్రవక్తలు. గుడ్. యజమాని యొక్క కుమారుడు లేదా వారసుడు, ఇంక ఇది చెప్పకపోతే కష్టం, యేసుక్రీస్తు ప్రభువారు కదా. సో ఈ ఉపమానం వినంగానే యూదులకు యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు కూడా గుర్తొచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అది కూడా సిమిలర్ గా ఉంటుంది అనమాట. దీనికే ఒకసారి తీసి చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఈ మాటలు ఇంపార్టెంట్. ఏ మాటలు? ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఈ మాటలు ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అంటే ఇంక నేను చేయడానికి ఇంకేం మిగిలింది? చేయాల్సినంత చేశాను కదా. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు, చూసారా సిమిలర్ వర్డ్, పైన ఎదురు చూచుచుండెను అని చదివాము, ఇక్కడ కనిపెట్టినప్పుడు అని చదువుతున్నాం. అదేం చేసిందంట? కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములు మీకు తెలియజెప్పేదని. అంటే కారు ద్రాక్షలు కాసినందుకు తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నుంచి నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలును బలు రక్కసి చెట్లును బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. యేసుప్రభు వారు కూడా ఇటువంటి ఉపమానమే చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా ఉన్న విషయం ఏంటి? దేవుడు ద్రాక్ష తోట నుండి ఫలాన్ని ఆశిస్తున్నాడు, పంటని ఆశిస్తున్నాడు.
అంత మాత్రమే కాదు, చాలా మంది దూతలను పంపించడం ద్వారా, అలాగే తన ప్రియకుమారుని పంపించడం ద్వారా దేవుడు తన దీర్ఘ శాంతాన్ని కనపరుస్తున్నాడని యేసు ప్రభువారి ఉపమానం ద్వారా చెప్తున్నాడు. తన ప్రజలు ఏ ఫలము ఫలించకుండా తన కుమారుణ్ణి చంపితే లేదా తృణీకరిస్తే వారి యజమాని యొక్క భయంకరమైన తీర్పుని, నీతియుక్తమైన తీర్పుని ఎదుర్కొంటారు. కానీ వారు కుమారుణ్ణి చంపినప్పటికీ ఆయన ముఖ్యమైన మూలరాయిగా మారడం ద్వారా విజయం సాధిస్తాడు అని కూడా మనము ఈ వాక్య భాగం ద్వారా చూస్తాం. అయితే ఈ సంగతులు ఇజ్రాయెల్కి మాత్రమే కాదు కానీ మనకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ఇజ్రాయెల్తో పాటు అంటుకట్టాడు అని రోమా పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతాం. ముందుకెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఆ వాక్య భాగం క్లియర్గా. ఈ ఉపమానం దేవుడి గురించి, ఆయన ప్రజలమని చెప్పుకునే వారి గురించి ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాయి. ఏంటంటిది అది? నెంబర్ 1, అది ఇప్పుడు దాకా మనం చూస్తూ వచ్చాం. ఏంటది? దేవుడు తన ప్రజల నుంచి ఫలాలను ఆశిస్తున్నాడు. ఏ ఫలము ఆశించకపోతే అసలు ద్రాక్ష తోట ఏడు ఎందుకు? ఎవరన్నా అట్లా వేస్తారా? ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా. ద్రాక్ష తోటలను కౌలు రైతులకు అప్పగిస్తే వారు సంవత్సరం వచ్చిన పంటలో కొంత భాగం ఆ తోట యజమానికి ఇవ్వడం అనేది సాధారణంగా ఆ రోజుల్లో జరిగేది. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ రోజుల్లో పండిన పంటలోనే పర్సంటేజ్ ఇచ్చేవారు కాబట్టి సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి యజమాని ఒక దాసుని రైతుల దగ్గరికి పంపించాడు. అయితే ఈ కౌలు రైతులు చాలా బీదవారు, ఈ యజమాని వారితో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటే మనం ఈ ఉపమానాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాస్తవానికి ఈ కౌలు రైతులకే చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. యజమాని ద్రాక్ష తోటలు కౌలుకు తీసుకొని అందులో పనిచేసే గొప్ప భాగ్యం వీళ్ళకే లభించింది. వారు ఆ ద్రాక్ష తోటను నాటనక్కర్లేదు. ఎందుకు? యజమాని ఆల్రెడీ దాన్ని నాటాడు, పెంచాడు. వాళ్ళు ఇప్పుడు కేవలం దాని నుంచి మంచి దిగుబడి వచ్చేలా కష్టపడితే వాళ్ళు తమ కుటుంబాలను పోషించుకోవచ్చు, వాళ్ళ జీవనానికి సరిపడా సంపాదించుకోవచ్చు. యజమాని నిర్దాక్షిణ్యంగా వారిపై కొరడా జుల్పించే దురాశాపరుడైన క్రూరుడు కాదు. యజమాని ఉచితంగానే తన ద్రాక్ష తోటను వారికి అప్పగించాడు. అలాగే వారు తమకు తగిన విధంగా కష్టపడి పని చేసుకోవచ్చు. కానీ వారు పొందుకున్న ఈ ఆధిక్యతలకు తగిన విధంగా వచ్చిన పంటలో కొంత ఏం చేయాలి? యజమానికి తిరిగి కౌలు కింద ఇవ్వాల్సి ఉంటుంది. అచ్చం ఇలాగే దేవుడు తన ద్రాక్ష తోట అయిన ఇజ్రాయేలుకు సమస్తము సమకూర్చడం కోసం అన్నీ చేశాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ పారాబుల్ నుంచి ఇజ్రాయేల్కి సంబంధించిన పారాబుల్ అని చెప్తున్నాను కదా, ద్రాక్ష తోట అని ప్రాథమికంగా ప్రైమరీగా. సో ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాను నేను. ఇజ్రాయేల్ కూడా దేవుడు అన్ని ఇలా సమకూర్చాడు అనమాట, కావాల్సినవన్నీ. చుట్టూ ఉన్నటువంటి దేశాలను వీళ్ళ దగ్గర నుంచి తరిమేశాడు. తాను ఎన్నుకున్న తన ప్రజలకే పాలస్తీనా దేశాన్ని వాగ్దాన దేశంగా అనుగ్రహించాడు. చుట్టూ ఉన్న దేశాల నుంచి వాళ్ళని రక్షిస్తూ కొంతమంది నాయకులకు తన ప్రజల్ని అప్పగిస్తూ వచ్చాడు. ఒకవేళ వాళ్ళు నమ్మకంగా ఉండుంటే వారు మంచి లాభము సంపాదించుండేవాళ్ళు. ఇజ్రాయేలు ఇతర దేశాలన్నింటికి వెలుగుగా ఉండవలసింది. యాక్చువల్గా విత్ ఆల్ దీస్ ప్రివిలేజెస్ దేవుడే వాళ్ళని స్వయంగా వారి మధ్య నుండి నడిపించే దేశం అయి ఉండగా అది ఎట్లా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు? మొత్తం మిగిలిన దేశాలన్నింటికి వెలుగుగా ఉండవలసింది. తమ అవసరాలన్నీ సమృద్ధిగా తీర్చిన దేవుని వైపుకి ఇతర దేశాలను నడిపించేదిగా ఉండవలసింది. తన ద్రాక్ష తోటలకు అవసరమైనవన్నీ సమృద్ధిగా సమకూర్చిన దేవుడికి ఫలాలను ఆశించే హక్కు లేదంటారా? ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత దేవుడు తిరిగి ఎక్స్పెక్ట్ చేసే హక్కు దేవునికి లేదా? ఉంది. మన విషయంలో కూడా అంతే. మనం కూడా ఎన్నో విధాలుగా గొప్ప ఆధిక్యతలు పొందుకున్న వారమే. మనకు దేవుని వాక్యం అనుగ్రహించబడింది అన్నిటికంటే ప్రాముఖ్యంగా కదా. పేతురు భక్తుడు 2 పేతురు 1:3 చెప్పినట్టు ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున, దేనికంట? జీవమునకు భక్తికి కావలసినవన్నీ దయచేయుచున్నందున క్రీస్తును పోలిన క్రీస్తును పోలిన జీవితాలు అనే ఫలాన్ని దేవుడు ఆశించడం సబబేనంటారా? సబబే కదా. ఒకవేళ మనం ఫలిస్తే దేవుణ్ణి ఎరుగని ఆకలితో ఉన్న ప్రజలు మన ఫలాలను బట్టి ప్రభువు మంచివాడని రుచి చూసి తెలుసుకోగలుగుతారు. సంఘ చరిత్ర అంతట్లో మనం ఆధ్యాత్మికంగా అత్యంత ఎక్కువ ఆధిక్యతలు కలిగిన వాళ్ళం. ఎందుకంటే మన భాషలో మనకి బైబిల్ అందుబాటులో ఉంది. ఎన్నో పుస్తకాలు, ఇతర వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక సంగతుల గురించి కేటాయించడానికి బోలెడంత సమయం ఉంది. ఫినాన్షియల్ రీసోర్సెస్, ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ గొప్ప ఆధిక్యతలతో పాటు దానికి తగిన ఫలం ఫలించాలనే బాధ్యత కూడా ఉంటుందని ఈ ద్రాక్ష తోట యజమాని ఆశించడం న్యాయమే. కానీ మనమైతే మన కోసం, మన సొంత సుఖాల కోసం బ్రతుకుతున్నాము, లేదా ప్రభు అయిన యేసుకు మంచి ఫలాలను ఇవ్వడం కోసం బ్రతుకుతున్నామా అని పరిశీలించుకోవాలి. మనమైతే మన కోసం ఏం సంపాదించుకోగలమా అని దానికోసం శ్రమిస్తున్నామా, లేదా యజమాని కోసం ఏమి ఇవ్వగలమా అనే దానికోసం శ్రమిస్తున్నామా అని ఆలోచించుకోవాలి. చాలా స్పష్టంగా ఈ ఉపమానంలోని కౌలు రైతులు యజమాని కోసం పనిచేయట్లేదు, తమ కోసమే శ్రమిస్తున్నారు.
కానీ అసలైన సంతృప్తి, నిజమైన సంతోషం మన కోసం మనం జీవించడంలో ఉండదు, కానీ మనం క్రీస్తు కోసం ఫలించడంలో, ఆయనకు తగిన విధంగా జీవించడంలోనే ఉంది. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసికి ఒక పరిచర్య బాధ్యత అప్పగించాలనుకున్నారట. ఏంటది? యవనస్తుల కూడికను నడిపించడం, యూత్ బైబిల్ స్టడీని లీడ్ చేయడం, అందులో బోధించే బాధ్యత. దానికి ఆ విశ్వాసి నిరాకరిస్తూ వచ్చాడు. అట్లా కొన్నిసార్లు కొన్ని ఇన్స్టెన్సెస్ జరిగాయి. పాస్టర్ గారు చెప్పడము ఆ విశ్వాసి కాదనడం, ఆ విశ్వాసి ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. తీరా అసలు విషయం ఏంటంటే ప్రతి ఆదివారం వాళ్ళ కాలనీలో సాయంత్రం క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అతను ఒకవేళ ఈవినింగ్ ఈ యూత్ బైబిల్ స్టడీకి వస్తే కనుక ఆ క్రికెట్ మ్యాచ్ మిస్ అయిపోతాడు. చాలా కాలానికి మొత్తానికి ఎట్లాగో అతను తను తప్పేంటో రియలైజ్ అయ్యి పాస్టర్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి ఒప్పుకొని తర్వాత అతను ఇచ్చేటువంటి బాధ్యతని కూడా చేపట్టాడు. దానికోసం కష్టపడి సిద్ధపడ్డాడు. తరచూ బోధించే పనిలో రెగ్యులర్గా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. కొన్ని నెలలకి 13 మంది అబ్బాయిలున్న ఆ యవనస్తుల గుంపులో 6 యేసు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడ్డారు. ఆ 6వ వ్యక్తి బాప్తిజం తీసుకునే రోజున పాస్టర్ గారు ఆ విశ్వాసం అడిగారంట, నువ్వు ఆదివారం క్రికెట్ మానేయడం వల్ల ప్రయోజనం ఉందంటావా నిజంగా అని అడిగితే ఆ విశ్వాసి చెమర్చిన కళతో ఇట్లా అంట, నా సొంత ఇష్టాల కంటే ఇతరులను పట్టించుకోవడం, వారికి పరిచర్య చేయడం ప్రాధాన్యమైనదిగా ఎంచకుండా ఇంతకాలం నేను సమయాన్ని వృధా చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని బాధపడ్డాడు. అతనికి ఏ క్రికెట్ మ్యాచ్ లోనూ లేనంత సంతోషము, సంతృప్తి ఆ 6గురిని ప్రభు చెంతగా నడిపించడంలో లభించింది. ద్రాక్ష తోట యజమాని అయిన దేవుడు తన ప్రజల వద్ద నుండి ఫలాలను ఆశిస్తాడు అని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ఆ విషయంలో మనం ఆయనకు జవాబుదారీలుగా ఉండాలి. దేవునికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఆయనకు జవాబుదారులుగా జీవించేలా మనని ప్రేరేపిస్తుంటాయి అన్నమాట. ఏంటవి? అందులో మొదటి విషయం చూడండి. మొదటి విషయం ఏంటి? దేవుని దీర్ఘశాంతం. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనం అకౌంటబుల్గా ఉండాలి. అయితే మనం అకౌంటబుల్గా ఉండడం కోసము దేవునిలోనే కొన్ని లక్షణాలు ఉన్నాయి మనల్ని ఎంకరేజ్ చేసేవి. అందులో మొదటిది దేవుని దీర్ఘశాంతం. ఆయన పదే పదే పంపించే కృపగల దూతలలో కనిపిస్తుంది ఆ దేవుని దీర్ఘశాంతం. ఈ ఉపమానం ఇక్కడ నుంచి ఏ సంగతులు అయితే ఉన్నాయి ఇందులో అవన్నీ సాధారణంగా రియల్ లైఫ్లో జరిగేవేం కావు. నిజంగా అట్లా జరగవు మామూలుగా రియల్గా. ఈ దుష్ట కౌలు రైతులు యజమాని పంపిన మొదటి దాసునితో కఠినంగా వ్యవహరించి అతన్ని ఉత్తచేతులతో తిప్పి పంపించారు. మానవ సహజంగా ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది? ఏ యజమాని అయినా ఏం చేస్తాడు? అంతే, చర్యలు తీసుకుంటాడు కదా. దీన్ని ఎవరైనా సహిస్తారా? వివేకవంతుడైన ఏ యజమాని అయినా వెంటనే ఈ దుస్తుల్ని బయటకు గెంటేసి వారి నిర్లక్ష్యం మరియు దుర్మార్గాన్ని బట్టి వారిపై కేసు పెట్టి మన రోజుల్లో చెప్పాలంటే తన ద్రాక్ష తోట నిర్వహణను మరింత నమ్మకస్తులైన వాళ్ళ కౌలు రైతులకు అప్పగిస్తాడు. కానీ దేవుణ్ణి సాదృశ్యపరిచే ఈ యజమాని మంచి వ్యాపారవేత్త కానందుకు మనం దేవుని స్తుతించాలి. ఎందుకు? మంచి వ్యాపారవేత్త అయితే ఇందాక సహజంగా ఎట్లా చేస్తారో అట్లా చేస్తామని చెప్పి అనుకున్నాను, కానీ అట్లా చేయట్లేదు కదా. అతను మరొక దాసుని పంపించాడు. వారు అతనితో కూడా అమర్యాదగానే ప్రవర్తించారు. 2 సార్లు ఇట్లా జరిగిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు? ఇక చాలు, చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు, ఎంత అవకాశం ఇవ్వాలో అంతా ఇచ్చానే, ఇక చాలు అనుకుంటారు. కానీ ఈ యజమానుడు మరొక దాసుని పంపించాడు. ఈసారి కూడా వారు అతన్ని గాయపరిచి బయటికి గెంటి వేసినట్టుగా చదువుతున్నాం. ఏసు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడంటే మన దయగల దేవుని అసాధారణమైన సహజాతీతమైన దీర్ఘశాంతాన్ని ఉపమానం ద్వారా చూపించాలనుకుంటాడు. ఆయన ఫలం కోసం తన ప్రవక్తలను ఏం చేస్తున్నాడు? పదే పదే ఇజ్రాయేలు వద్దకు పంపిస్తున్నాడు. కానీ అవిధేయులైన ఇజ్రాయేలు నమ్మకమైన సేవకులను విస్మరించి వారితో అమర్యాదగా నడుచుకొని వారిలో కొందరిని చంపారు కూడా, ప్రవక్తల్లో కొందరిని. అయినప్పటికీ దేవుడు తన అపారమైన సహనం మరియు కృపకు నిదర్శనంగా ప్రవక్తలను పంపిస్తూనే వచ్చాడు. ఇజ్రాయేల్ చరిత్ర మానవ హృదయం యొక్క విషాదకరమైన దుష్టత్వాన్ని వెల్లడి చేస్తుంది. దేవుడి నుంచి ఆ నిబంధన జనాంగం పొందుకున్నన్ని ఆధిక్యతలు మరే ఇతర దేశము జనులు పొందుకోలేదు. అయినా వారు పదే పదే దేవునిపై తిరుగుబాటు చేశారు. మోషే కొండపైన 10 ఆజ్ఞలు పొందుకుంటున్నప్పుడు కింద లోయలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? ఒక బంగారు దూడను నిలబెట్టి జాతర చేసుకుంటున్నారు. వారు అరణ్యంలో కూడా పదే పదే దేవునిపై సనుగుతూ గొనుగుతూ వచ్చారు. వారు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత కూడా దేవుడు చెప్పిన విధంగా అన్యులను దూరంగా, వేరుగా, ప్రత్యేకంగా ఉండకుండా ఆ విగ్రహారాధికులను తమ దేశంలో ఉండనిచ్చారు. వారికి లాగా మారిపోయారు. ఇంత జరుగుతున్నప్పటికీ రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం తీసి చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
పాపం ఎక్కడ, రెండో భాగం చూడండి, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. మానవ అంచనాలకు అతీతంగా దేవుడు ఎంతో సహనంతో వారి పాపం నుండి తిరిగి మారు మనస్సు పొందమని తన ప్రజలను హెచ్చరించడానికి ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. నేను భక్తిపూర్వకంగా నీ మాటలు చెప్తున్నాను. ఈ ద్రాక్ష తోట యజమాని మాత్రం ఒక వ్యాపారవేత్తగా విఫలమయ్యాడనే చెప్పాలి కదా. ఏ బిజినెస్ మ్యాన్ ఇట్లా చేయడు. ఎంత లాస్, అది ఎంత నష్టం. ఆ కౌలు రైతులు మొదటి తిరుగుబాటు చేసినప్పుడే యజమాని ఆ నీచులను వెళ్ళగొట్టి ఉండాల్సింది. అయితే ఈ యజమాని, దేవుణ్ణి సాదృశ్యపరిచే ఈ యజమాని అంత కఠినుడు కానందుకు మనం ఆయనని స్తుతించాలి. మనం ఊహించిన దానికంటే ఆయన ఎన్నో రెట్లు ఎక్కువ ఓపిక గలవాడు, సహనము గలవాడు. ఆయన తన సమృద్ధి అయిన సహనానికి, కృపకు నిదర్శనంగా పదే పదే తన ప్రజలను హెచ్చరించడానికి దూతలను పంపుతూనే వచ్చాడు. కొంతకాలంగా క్రైస్తవుడిగా ఉన్న ఎవరినైనా మీరు అడగండి, వెనక్కి తిరిగి చూసుకుంటే తనతో వ్యవహరించే విషయంలో దేవుని దీర్ఘశాంతము, ఆయన కృప ఎంత విపరీతమైనదో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క లక్షణం ఆయనకు మనం మరింతగా చురుగ్గా సేవించడానికి మనల్ని ప్రేరేపించాలి. ఎన్నిసార్లు నేను స్వార్థపూరితంగా ప్రవర్తించాను, ప్రభువు కోసం ఫలించకుండా ఎంతకాలం నేను నా సొంత లక్ష్యాల కోసమే బ్రతికాను. అయినా దేవుడు నన్ను తిరిగి దారిలోకి తీసుకురావడం కొరకు, నన్ను హెచ్చరించడం కొరకు తన దూతలను నా వద్దకు పంపుతూనే వచ్చాడు. దేవుడు తన వాక్య సత్యాన్ని ప్రకటించే బోధకుల్ని మన దగ్గరికి పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇందులోని హెచ్చరికలు మనల్ని చాలాసార్లు మనం తప్పిపోతున్నప్పుడు తిరిగి దారిలోనికి తీసుకుని రావడానికి దోహదపడతాయి. అలాగే ఆయన సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో ఉన్నటువంటి స్నేహితులు, తోటి విశ్వాసులు, వాళ్ళంతా మనం ఫలవంతమైన జీవితం జీవించడం కోసము మాటల ద్వారాను వారి జీవితాల ద్వారాను మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు చాలాసార్లు. సో వీళ్ళందరినీ దేవుడు మనకి ఇచ్చాడు. మనం బలహీనులమని, ఆయనపై ఆధారపడవలసిన వారమని చూపించడం కోసము ఆరోగ్య సమస్యలను అనుమతిస్తూ ఉంటాడు. సో ఒక విధంగా అవి కూడా దూతలే. స్నేహితులు చనిపోతూ ఉండడము, వెంట్రుకలు తెల్లబడము, జుట్టు రాలిపోవడము, యవ్వన బలం కోల్పోవడము, ప్రియమైన వారు స్నేహితులు చనిపోతూ ఉండడము, వీటన్నింటి ద్వారా ఈ లోకము శాశ్వతం కాదు, నిత్యత్వమే ప్రాముఖ్యమైనది అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. నిత్యత్వం దగ్గరలోనే ఉంది. మనం లెక్క అప్పచెప్పవలసిన వారిని గుర్తు చేసే ఈ దయగల దూతలను దేవుడు పదే పదే మళ్ళీ మళ్ళీ పంపిస్తూనే వస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనతో వ్యవహరించే విషయంలో దేవుడు కనపరిచిన గొప్ప సహనం మనల్ని ప్రేరేపించాలి. దేని గురించి? ఆయన కోసం ఫలించేలా, ఆయనకు జవాబుదారులుగా జీవించేలా మనల్ని ప్రేరేపించాలి. అయితే ఫలవంతమైన జవాబుదారీతనంతో జీవించేలా ప్రేరేపించే అతి గొప్ప ప్రేరణ, ద గ్రేటెస్ట్ మోటివేషన్ ఈ ప్రవక్తలు కాదు, ఈ దూతలు కాదు, మరొకరు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అది రెండవది, దేవుని యొక్క గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ తన ప్రియ కుమారుని పంపించడంలో వ్యక్తపరచబడింది. యజమాని తన ప్రియ కుమారుని పంపవలసి వచ్చింది కదా, 13వ వచనం. అప్పుడు ఆ ద్రాక్షతోటి యజమానుడు, నేను ఏమి చేతును? నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించదని అనుకోలేను. మళ్ళీ నిజ జీవితంలో ఇట్లా ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. నిజానికి దేవుణ్ణి సాదృశ్యపరిచే ఈ పాత్ర గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ పాత్ర చేసేవన్నీ దేవుడికి ఆపాదించనక్కర్లేదు. అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు? అరే ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అని దేవుడు ఎప్పుడైనా ఆలోచిస్తాడా? దేవుడు అట్లా ఆలోచించాడు కదా. నేను ఇట్లా చేస్తే ఏం జరుగుతుంది, మంచి అవుతుండొచ్చా లేకపోతే ఏమైతుండొచ్చా అని దేవుడు ఎప్పుడు కాబట్టి మొత్తం అంతటినీ దేవుడికి ఆపాదించాల్సిన అవసరం లేదు. తండ్రికి కుమారుడైన యేసుకి ఇద్దరికి తెలిసిన విషయం ఏంటంటే యేసు తృణీకరించబడి చంపబడతాడు. అది వారికి పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేం కాదు. అయితే దేవుని అద్భుతమైన ప్రేమ యొక్క లోతును, అలాగే మానవ హృదయం యొక్క అపరిమితమైన దుష్టత్వాన్ని కనపరచడం కోసం ద్రాక్షతోటి యజమానికి ఈ సందిగ్ధ పరిస్థితి ఏర్పడినట్లు, దానికి పరిష్కారంగా తన కుమారుని పంపించాలనే నిర్ణయానికి అతను వచ్చినట్లుగా యేసు ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్తున్నారు. దేనికోసము? దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క లోతును, అలాగే మానవ హృదయం యొక్క భ్రష్టత్వాన్ని, ఈ సంగతుల్ని మనకి తెలియపరచడం కొరకు ఇక్కడ చెప్తున్న యజమాని, ద్రాక్షతోటి యజమాని అయితే మనిషే కదా. సో అతను సహజంగా మనిషిలాగానే ప్రవర్తిస్తున్నాడు. తండ్రి ప్రేమ చాలా గొప్పది. తన సేవకులు చాలా హింసించబడిన తర్వాత కూడా ఆయన తన ప్రియ కుమారుని పంపడానికి ఇష్టపడ్డాడు. కుమారుని విస్మరించడమే కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం అతన్ని చంపిన వారిని చూస్తే మానవ హృదయం యొక్క దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. యేసు ఇక్కడ మరో విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాడు. ఏంటది? దేవుడు పంపిన ఇతర సేవకుల నుంచి తాను భిన్నంగా ఉన్నానని చెప్తున్నాడు కదా. ముందు దాసులు వెళ్ళారు, తరువాత కుమారుడు వెళ్ళాడు. సో వాళ్ళు వేరు, నేను వేరు అని ఉపమానం ద్వారా ఆయన ప్రకటిస్తున్నాడు. ముందు పంపబడిన వారు సేవకులు, కానీ ఆయన ప్రియమైన కుమారుడు. యేసు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే అద్వితీయ, ద్వితీయ అంటే రెండవది.
అంటే ఇటువంటిది మరొకటి లేదు, ఇటువంటి వ్యక్తి మరొకరు లేరు అనే భావం వచ్చే ఆ పదం అద్వితీయ కుమారుడు, తండ్రి వంటి స్వభావం కలిగిన వాడు, ఆయనతో ఎవ్వరూ కలిగి ఉండలేని విధంగా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నవాడు యేసు, మానవ శరీరాన్ని ధరించిన దేవుడు. కుమారుడు కనిపించేసరికి ఈ కౌలు రైతులు యజమాని చనిపోయాడని భావించి ఉంటారు. ఎందుకు అట్లా అంటున్నాను నేను? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఫస్ట్ దాసులు వెళ్ళిపోయారు. దాసులు టర్న్ అయిపోయాక ఎవరు వచ్చారు? కుమారుడు. కుమారుడు వస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇతన్ని చంపేస్తే ఆస్తి మనదైపోతుంది అంటున్నారు. అదేంటి అంటే వాళ్ళు ఏం అజ్యూమ్ చేసుకుంటున్నారు? కుమారుడు వచ్చాడంటే ఆల్రెడీ యజమాని చనిపోయి ఉంటాడని వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటున్నారు అనమాట. యూదుల చట్ట ప్రకారం ఒక నిర్దిష్ట సమయంలోపు వారసుడు వచ్చి తన ఆస్తిని క్లెయిమ్ చేసుకోకపోతే ఆ ఆస్తి వేరొకరి సొంతం అయిపోతుంది అనమాట. అందుకోసమే కొడుకు వచ్చాడని ఇక అతన్ని లేపేస్తే, ఫినిష్ చేస్తే ఇక ఆస్తి ఎవరిది అయిపోతుంది? మనదే అయిపోతుంది. ఆ దుర్మార్గులైన కౌలు రైతులు అనుకున్నారు. వారు యజమాని కుమారుని అనుకోకుండా, అతను ఎవరో తెలియకుండా చంపలేదు, అతను ఎవరో తెలిసి కావాలనే ఆస్తి కోసం అతన్ని చంపేశారు. ప్రశ్న ఏంటంటే అసలు ఇంతకీ ఆ ద్రాక్ష తోటి ఎవరిది? అది యజమానిది. కానీ ఈ కౌలు రైతులు తమ యజమానికి లోపడదలుచుకోలేదు. అందుకు బదులు ఆ ద్రాక్ష తోటనే సొంతం చేసుకోవాలని, దాన్నే ఆక్రమించాలని, దాని యజమాని స్థానాన్ని ఆక్రమించాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అనుకోవడం కాదు, వాళ్ళున్న స్థితిలో మనం కూడా ఉన్నాం. మనలాంటి అవినీతిమయమైన మనుషుల కోసం తన ప్రియ కుమారుని పంపించిన దేవుని ప్రేమ నిజంగా దాన్ని మనం పూర్తిగా ఎప్పటికీ గ్రహించలేం. ఈ దుష్ట లోకంలో దేవుడు ప్రతిరోజు చూసే క్రూరమైన కార్యాలన్నిటి గురించి ఒకసారి ఆలోచించండి. చట్టాన్ని అమలు చేసే అధికారులు మనకంటే ఎక్కువగా మనిషి జీవితాల్లోనే ఆ చీకటి కోణాలను చూస్తూ ఉంటారు. చట్టాన్ని అమలు చేసే అధికారులు ఎవరు? పోలీసులు. బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వాళ్ళు ఎక్కువ మనుషుల దుష్టత్వాన్ని బయట పెట్టే ఆ యాక్టివిటీస్ అన్నిటినీ ఎక్కువ దగ్గరగా ఉండి దర్యాప్తు చేసి చూస్తూ ఉంటారు అన్నమాట. అత్యాచారాలు, దాడులు, హత్యలు, పిల్లలపై జరిగే దాడులు, ఇలాంటి రకరకాల నేరాల గురించి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఒక స్థలంలో జరిగే ఒక నేరాన్ని ఒకసారి, ఆ తర్వాత మరో ప్రాంతంలో జరిగే మరో నేరాన్ని ఇంకొకసారి, అలా మనిషిలాగా కాకుండా ఏకకాలంలోనే ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేరాలన్నీ చూస్తున్నాడు ఆయన. బాహ్యంగా చేసే పాపాలను మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి తన హృదయంలో చేసే పాపాలను కూడా చూస్తున్నాడు. చూడండి, ఇంత దుర్మార్గులైన ఈ కౌలు రైతుల కోసము ఈ యజమాని తన ప్రియకుమారుని పంపించాడు. ఇటువంటి వారమైనటువంటి మనము, మన కోసము దేవుడు తన ప్రియకుమారుని ఇటువంటి లోకానికి పంపించాడు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అంటాడు, నేనే దేవుడిని అయితే లోకము యేసుతో వ్యవహరించినట్లు నాతో కూడా వ్యవహరిస్తే నేను ఆ దుష్టులను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని అని అన్నాడు. అఫ్కోర్స్ యేసు ప్రభువుతో వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తే మనకు కూడా అంతే బాధ, అంతే కోపము వస్తుందేమో. కానీ దేవుడు ఈ దుష్ట లోకంతో ఎట్లా వ్యవహరించాడో చూడండి ఒకసారి. ఇందాకేమో వాళ్ళు పదే పదే తిరస్కరిస్తున్న దేవుని దీర్ఘశాంతాన్ని తన ప్రవక్తల్ని పంపించడం ద్వారా ఎట్లా కనపరిచాడో చూసాము. ఇప్పుడు ఇటువంటి దుష్టులైనటువంటి వారి గురించి దేవుడు తన ప్రియకుమారుని పంపించాడని మనం చూస్తూ వచ్చాము. దానికి సంబంధించి ఇంకొక మాట రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఒకసారి. ఈ దుష్ట లోకంతో ఆయన ఎట్లా వ్యవహరించాడో. రోమ 5:8. దేవుడు మన ఎడల తన ప్రేమను అని ఇట్లా చదివితే చాలా జనరల్ స్టేట్మెంట్ గా అనిపిస్తుంది. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. కానీ అసలు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు అనేది కంటిన్యూషన్ ఉంది. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎంత అద్భుతమైన మాటలు కదా. మనం చేసే ప్రతి పాపానికి తాను శిక్ష భరిస్తానని తెలిసినప్పటికీ యేసు మానవ శరీరాన్ని ధరించి దుష్టలోకానికి రావడం కోసము సిద్ధపడ్డాడు. ఈరోజు మనం పాడిన పాటలో కూడా, ఆ పాడబోయే పాటలో ఆ చరణాల్లో ఆ మాట ఉంది. ఒకసారి చూడండి, సాంగ్ షీట్ లో 4వ పాటలో సిలువలో సాగింది యాత్ర అనే పాటలో 3 చరణాల్లో లాస్ట్ 2 లైన్స్ కామన్గా ఉన్నాయి. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఆయన ప్రేమ ఆ సిలువలో ఆయన అర్పించబడుతున్నప్పుడు వ్యక్తపరచబడింది. ఈ ఉపమానం దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని ప్రేమను మాత్రమే కాదు, తన కుమారుని తిరస్కరించే వారిపైకి దేవుడు తీసుకొచ్చే నీతియుక్తమైన తీర్పును గురించి కూడా వెల్లడి చేస్తుంది. అది 3వ విషయం, దేవుని నీతియుక్తమైన తీర్పు. దేవుని నీతి తన కుమారుని తిరస్కరించే వారిపై విధించే శిక్షలో కనిపిస్తుంది. యేసు ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పిన విషయాన్నే పౌలు రోమపత్రిక 11:22లో కూడా చెప్పాడు. తీయండి ఒకసారి. ఈరోజు కొంచెం ఎక్కువ రిఫరెన్స్లు తీయించే చూపిస్తున్నాను, ఇంపార్టెంట్ కాబట్టి. రోమ 11:22, 11వ అధ్యాయం 22వ వచనం. నేను చదువుతానండి, ఏం లేదు, రికార్డింగ్ కోసం అంతే.
మీరు చదువుతుంటే అది వినపడట్లేదు. 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు వేరువేరు విషయాలు ఉన్నాయి. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు, ఎవరెవరిపైన ఏమేమి ఉంటుంది అని. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదు. తిరుగుబాటు చేసిన ఇజ్రాయేలుకు అర్హత లేనప్పటికీ దేవుడు ఎంతో మంది సేవకులను పంపించడాన్ని బట్టి ఆయన దీర్ఘశాంతం ఎటువంటిదో తెలిసింది. అలాగే ఆ దుష్ట కౌలు రైతులు కుమారుని చంపినప్పుడు దేవుని ప్రేమ యొక్క తీవ్రత అర్థమైంది మనకి. అయితే యేసే దేవుడు ఇజ్రాయేలుకు పంపిన చివరి దూత. పాపభరితమైన మనిషికి దేవుడు తన ప్రత్యక్షత అంతటినీ తన కుమారుడి ద్వారా బయలుపరిచాడు. ఒకవేళ మనం ఆయననే తిరస్కరిస్తే ఇక వేరొక పరిష్కారము లేదు. మనల్ని తీర్పు నుండి తప్పించగలిగే వేరే మార్గం ఇంకేదైనా ఉందా? ఇక లేదు. ఇంకా యేసు ప్రభు తీర్పును ప్రకటించాడు. యాక్చువల్గా ఈ ఉపమానంలో 16వ వచనంలో ఏమని చూడండి. అతడు అంటే ఎవరు? 16వ వచనంలో లూకా 20:16 తో ద్రాక్ష తోట యజమాని పారబుల్లో కదా. ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, అంటే ఇలాంటి ఒక డే కూడా ఉందన్నమాట. ప్రవక్తల్ని ఇంకా పంపిస్తున్నాడు, ఇంకా దూతల్ని పంపిస్తున్నాడు, తన ప్రేమను వెల్లడిపరిచాడు, దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. అంటే ఇంకా అది ఎప్పటికీ ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇలాంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది, దానికి కూడా ఒక ఎండ్ అనేది ఉంది. అది విన్న రైతులు ఏమంటున్నారు? వారు విని అట్లు కాకపోవును గాకనిది. అటువంటి భయంకరమైన తీర్పు విని వాళ్ళకి ఏమవుతుంది? భయం కలుగుతుంది. ఈ తీర్పు క్రీస్తు శకము 70లో టైటస్ అనే రోమా అధికారి యెరూషలేమును నాశనం చేసి యూదులను చెదరగొట్టినప్పుడు నెరవేరింది. అక్కడితో అయిపోయింది కదా. ఇక వాళ్ళకి అసలు ఆరాధన చేయడానికి స్థలమే లేదు. వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ నిబంధనలో భాగంగా అవన్నీ ధర్మశాస్త్రానికి అనుగుణంగా అన్ని చేయడానికి ఒక ప్లేస్, ఒక కమ్యూనిటీగా ఒకటే దగ్గర ఉండే పరిస్థితి ఇంకా లేదు. ఇది ఒక విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడంలో భాగంగా అన్యులను అంటగడుతున్నాడు. దీని గురించి ఎక్కడ చదువుతాము? రోమపత్రిక 11వ అధ్యాయం. దాంట్లో కొన్ని ఎక్కువ వచనాలే చదువుతాం మనం. తీయండి ఒకసారి రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. రోమన్స్ 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంతవరకు కలిగెను. ఈ కాంటెక్స్ట్ అంతా అదే. ఏది? అన్యజనుల ప్రవేశాన్ని గురించిన కాంటెక్స్ట్. వాళ్ళని దేవుడు ఇజ్రాయేలీలతో పాటు అంటుకట్టడం గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం ఎక్కడ మొదలైంది? 17వ వచనంలో మొదలైంది. చూడండి. అయితే కొమ్మలలో, ఈ కొమ్మలేంటి? ఇజ్రాయేల్ ప్రజలు. ఈ కొమ్మలేంటి? ఇజ్రాయేల్ ప్రజలు. కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, మొత్తం అన్నీ కాదు. ఏ కొన్ని విరిచివేయబడి ఉంటాయి మీరు చెప్పండి? ఎగ్జాక్ట్లీ అవిశ్వాసం లేదా ఫలాలు లేని, అంటే ఇక అవి ఫలించట్లేదు అంటే దిస్ ఇస్ ఎ జనరల్ ప్రాక్టీస్. ఆలివ్ ట్రీస్ విషయంలో సహజంగా జరిగేదాన్నే ఇల్లస్ట్రేషన్ గా తీసుకున్నాడు. ఫలించని కొన్ని కొమ్మలు ఉంటాయి, అవి విరిచి వాటి ప్లేస్ లో వేరే ఫలించే కొమ్మల్ని అంటుకడితే ఈ సారం అంతా అవి పొందుకొని ఎక్కువ ఫలాలు ఫలించే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా చేసేవాళ్ళు అనమాట. ఈ గ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు ఆలివ్ ట్రీస్ విషయంలో. సో దాన్నే ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకొని కొన్నే విరిచేస్తున్నాడు, అన్నీ కాదు. ఎందుకు? దర్ ఇస్ ఆల్వేస్ అ రెమినెంట్ ఫర్ గాడ్. దేవుడు ఎప్పుడు తన శేష జనాన్ని ఉంచుకుంటూనే వచ్చాడు అని చెప్తుంది బైబిల్. కాబట్టి అన్నీ కాదు, కొన్నిటిని విరిచివేసి తర్వాత ఏం చేశాడు? అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి. ఇది ఎవరి గురించి? అన్యజనుల గురించి. వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? చూసారా? వాటిని విరిచిపడేసి మరి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే నేను ఎంత గ్రేట్ అసలు అని వాటికంటే నువ్వు అతిశయించితివా? 18వ వచనం. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడిన నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టండి, ఎలా నిన్ను విడిచిపెట్టడు. స్వాభావికమైన కొమ్మల్ని విడిచిపెట్టలేదు.
మరి అవిశ్వాసం కనపరిస్తే, ఫలాలు లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నిన్ను విడిచిపెడతాడా? ఆఫ్టర్ ఆల్ నువ్వు అంటుకట్టబడినవాడు కదా. అసలు కొమ్మతోటే ఉన్నవాడిని విరిచేసినప్పుడు నిన్ను విరిచేయడం పెద్ద విషయం కాదు కదా. కాబట్టి నువ్వు అతిశయించడానికి బదులు ఏం చేయాలంట? 20వ వచనం చివరిలో గర్వింపక భయపడము. కాబట్టి 22వ వచనం, దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, ఇందాక మనం చదివిన వచనం ఇదే. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లు నిలువని ఎడల నీవును ఏం చేయబడతావు? నరికి వేయబడుదువు. విషయం ఏంటంటే, దేవుని ప్రజలమని చెప్పుకునే మనం స్వార్థపూరితంగా జీవిస్తూ ఆయన ద్రాక్ష తోటలో ఫలించకపోతే ఆయన మనల్ని పక్కన పెట్టేసి ఇతరులను లేపుతాడు. కాబట్టి ఈ ఉపమానం దేవుడు వేరెవరికో కాదు, దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకునే మన వంటి వారితోనే చెప్తున్నాడు. యూదు మత నాయకులతో చెప్తున్నాడు. వారు ద్రాక్ష తోట యజమానులం అనుకుంటున్నారు, పరిచర్య వారి సొంతం అనుకుంటున్నారు. వారి పరిచర్య వారి సొంత స్వార్థపూరిత ఉద్దేశాల కోసం దుర్వినియోగపరుస్తున్నారు. ఫలితంగా వారు యేసుక్రీస్తు యొక్క అధికార స్థానాన్ని తిరస్కరిస్తున్నారు, సవాలు చేస్తున్నారు. నేను పోయిన వారం కూడా చెప్పాను మీకు, అసలు నీకు ఈ అధికారం ఎవడిచ్చాడు అని అడుగుతున్నాడు అంటే వాడి అజంప్షన్ ఏంటి? అసలు ఈ దేశంలో అధికారం అనేది ఏదైనా ఉంటే అది ఎవరిదై ఉండాలి? ఎవరి దగ్గర ఉండాలి? అది మా దగ్గరే. మరి మాకు వేరుగా నీకెవరు అధికారం ఇచ్చారు? నువ్వెవరివి అసలు అని వీళ్ళకి లేని అధికారం వీళ్ళకు ఉన్నట్లు ఊహించుకుంటూ ఎవరికైతే అధికారం ఉందో ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తూ సవాలు చేస్తూ ఉన్నారనమాట. ఈ కౌలు రైతులు చేస్తున్నట్టుగా దౌర్జన్యం, ఆక్రమించుకోవడం. ఈ స్థానిక సంఘము నాది కాదు, నీది కాదు, ఇది ఎవరిది? దేవునిది, ప్రభువుది. ద్రాక్ష తోట యజమాని ఆయనే. ఆయన తన ద్రాక్ష తోటలో పనిచేసే అవకాశం మనకు కల్పిస్తే మనం ధన్యులం. మనం ద్రాక్ష తోటలో చేసే ఏ పని మన కోసం కాదు, యజమాని కోసమే. మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఎందుకంటే ద్రాక్ష తోటలోని ద్రాక్షలను అప్పుడప్పుడు తినే ప్రేరేపణ కలుగుతుంటుంది మనకు కదా. చక్కగా గుత్తులుగా కాసి కొన్ని పండినప్పుడు ఎదురుతుండే ఏ రైతు కానీ ఏమనిపిస్తుంది? వాడు తీసుకొని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా. ప్రభువును సేవించడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చేటువంటి పని. ప్రజలు కూడా ఆ టైంలో మనల్ని ఏం చేస్తుంటారు? బా ఎంత బాగా పండింది నీ పంట అని దాన్ని అప్రిషియేట్ చేసినట్టుగానే నీ పరిచర్యను కూడా, నీ చేతి పనిని కూడా ఏం చేస్తుంటారు? మెచ్చుకుంటూ అభినందిస్తూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో వాడుకుంటున్నాడు అని మీరు కూడా ఆనందిస్తుంటారు. అయితే ఇది దేవుని తోట అని, మీరు చేసేదంతా ఆయన కోసమే అని గుర్తుంచుకున్నంత కాలం పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు మీ పరిచర్య వల్ల వచ్చే మెప్పు, ఘనత, లాభం కోసం సేవ చేయడం మొదలు పెడితే ఇది ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా జరగచ్చు. ఇంతకాలం నేను బాగున్నాను కాబట్టి ఇకపై బాగుంటాను అనుకోవడానికి కూడా లేదు. ఇలా వేరే వాటిని ఆశించి ఒకవేళ నువ్వు పరిచర్య చేయడం, దేవుని సేవించడం ప్రారంభిస్తే, మీరు యజమాని స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటే అప్పుడు ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? ద్రాక్ష తోటలోని మీ స్థానాన్ని తొలగించి మీకు బదులుగా వేరొకరికి అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు మనం ఏం చూసామంటే, దేవుడు తన ప్రజల నుండి ఫలాలను ఆశిస్తున్నాడు. మనం దారి తప్పినప్పుడు ఆయన పంపించే అనేక మంది దూతల ద్వారా దేవుని దీర్ఘశాంతం, కృప ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. అది మనల్ని ఆయనకు జవాబుదారులు ఉండేలాగా ప్రేరేపించాలి. అలాగే తన ప్రియకుమారుని పంపించడం ద్వారా దేవుని గొప్ప ప్రేమ వెల్లడవుతుంది. ఆయన ముందు మనం జవాబుదారులుగా జీవించడానికి అది కూడా మనల్ని ప్రేరేపిస్తుంది. ఆయన కుమారుని తిరస్కరించి ద్రాక్ష తోట యజమాని స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూసే వారిపైకి ఆయన నీతియుక్తమైన తీర్పు వస్తుంది అనే సత్యం కూడా మనం ఆయనకు జవాబుదారులుగా ఉండడానికి, జీవించడానికి ప్రేరేపించాలి. చివరిగా దేవుని నిశ్చయమైన అంతిమ విజయం. మన పాపము దేవుని సార్వభౌమ ఉద్దేశాలను ఎప్పటికైనా ఆటంకపరచగలదా? ఎప్పటికీ ఆటంకపరచలేదు. యేసు ప్రభు వారు పోయిన వారం నేను జ్ఞాపకం చేసిన విధంగా, నేను చాలా తక్కువ సార్లు ఇట్లా చేస్తాను, ఈ రోజే ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది అంటే ఇదంతా ఒకే కాంటెక్స్ట్ లో ఫ్లో అవుతున్న విషయం. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో 2వ వచనానికి ఆన్సర్ గానీ ఈ పారబుల్ చెప్తున్నారని, అందుకని ఎక్కువ సార్లు ప్రీవియస్ సమన్ని నేను రిఫర్ చేయాల్సి వస్తుంది. పోయినసారి యేసు ప్రభు 118వ కీర్తనలోని మాటలను ఉటంకించారు అని జనసమూహము హోసన్న అని కేకలు వేస్తున్నారని చదివినప్పుడు చెప్పుకున్నాం మనం కదా. యేసు ప్రభు ఆ కీర్తనను ఉటంకించడాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు దుష్టులైన యూదు నాయకులు మెస్సియాను చంపిన దేవుడు వారి పాపపు ఉద్దేశాలను తిప్పికొడుతూ ఆయనను ముఖ్యమైన మూలరాయిగా చేయబోతున్నాడు అని చెప్పడం కోసము ఆ కీర్తనను ఉటంకించాడు. ఈ మూలరాయిగా ఉంటాడు అనేది 118వ కీర్తనలో ఆ మాట మనం చూసాం పోయించారు. ఆ కౌలు రైతులకి శాశ్వతంగా ఈ కుమారుడు లేకుండా చేసేయాలని అనుకున్నారు. కానీ వారికి దేవుడు
తన మెస్సియా విషయంలో చేయబోయే కార్యాల గురించి ఇదివరకే చెప్పాడు. కానీ వీళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే దేవుని రాయించిన కీర్తనలోనే చదువుతున్నాం కదా మనము. దేవుడు తన కుమారుణ్ణి ఆయన చనిపోయినా సరే మరలా తిరిగి లేపి ఆయనకు అర్హమైన గౌరవప్రదమైన స్థానంలో ఆయన ప్రతిష్ఠించబోతున్నాడు. మనుష్యుల పాపము దేవుని సార్వభౌమత్వాన్ని ఎప్పటికీ అడ్డుకోలేదనే సత్యాన్ని, ఆ సత్యం మనకి గొప్ప ఆదరణను ఇస్తుంది కదా. మన పాపానికి మనమే బాధ్యులమైనప్పటికీ దేవుడే సార్వభౌమంగా జరుగుతున్న ప్రతి దానిని నియమిస్తున్నాడు. అలాగే ఆయన ఉద్దేశాలకు లోబడని వారిని న్యాయమైన తీర్పుకి గురి చేస్తున్నాడు. గర్విష్ఠులు దేవుడికి ఆయన క్రీస్తుకి వ్యతిరేకంగా నిలబడతారు. కానీ దేవుడు వారిని చూసి ఏం చేస్తాడంట? 2వ కీర్తనలో అపహసిస్తాడు, ఎగతాళి చేస్తాడు, నవ్వుతాడంట. ఈ దుష్ట కౌలు రైతులు కుమారుణ్ణి చంపగలరు, కానీ దేవుడు ఆయన వాక్యం ప్రవచించినట్లుగా దేవుడు ఆయనను ప్రాముఖ్యమైన మూలరాయిగా తిరిగి లేపుతాడు. 18వ వచనం, చివరి వచనం చూడండి ఒకసారి మన ప్యాసేజ్లో, లూకా 20:18. ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వారిని నలిచివేయునను. ఒక సామెత తెలుసు మీకు, మనందరికి తెలిసిన సామెత ఉంటుంది. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళో చాకు మీద పడ్డా చిరిగేది ఆకే. సేమ్ ఇలాంటి ప్రావబే యూదుల వాడుకలో కూడా ఉండేదట. రాయి వెళ్ళి కుండ మీద పడ్డా, కొండ వచ్చి రాయి మీద పడ్డా పగిలేది రాయే, పగిలేది కొండే. ఈ వచనంలోని మాటలు కూడా ఇట్లానే ఉన్నాయి కదా. చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఈ రాతి మీద పడు ప్రతివాడు ఏమైపోతాడు? తునకలు అయిపోతాడు. కానీ అది ఎవరి మీద పడినో వానికి ఏమవుతుందంట? వాడిని ఏం చేస్తాడంట? నలిచి వేయును. అంటే వాడుక భాషలో మనం ఇందాక చదివాం కదా, చూర్ణం చేయును అని ఉంది అక్కడ. అంటే పౌడర్ అయిపోతాడు అని అనమాట, పౌడర్ లాగా. ఎలా చూసినా ఎవరికి నష్టము? కుండకే నష్టం. రాయి ఎప్పుడు విజయం సాధిస్తుంది కదా. క్రీస్తు మరణిస్తాడని, అయితే దేవుని సార్వభౌమ ప్రణాళిక ప్రకారం యేసును సిలువ వేసిన వారు మాత్రం వారి పాపానికి వారే బాధ్యులని, ఈ 2 విషయాలను దేవుడు జగత్తు పునాది వేయబడి మునిపే నిర్ణయించేశాడు. దేవుడు ఎల్లప్పుడూ విజయము సాధిస్తూనే ఉంటాడు. ఆయనను ఎదిరించే వారు ఎల్లప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఈ వాస్తవం ఆయన ద్రాక్ష తోటలో ఫలాలను ఫలిస్తూ కొనసాగేలా మనల్ని ప్రేరేపించాలి. అది ఎంత కష్టంగా ఉన్నా సరే. ఈ పని చేయడం అంత ఈజీగా, చాలా తేలిగ్గా అయిపోతుందా? అస్సలు కాదు. దానికోసం చాలా ప్రయాసపడాలి, కష్టపడాలి. అంత మాత్రమే కాదు, వ్యతిరేకత ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా సరే మనం మంచి పంట పండించేలా దేవుడి గురించిన ఈ సత్యాలు మనల్ని ఏం చేయాలి? ప్రేరేపించాలి. ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన నీతియుక్తమైన తీర్పును తీర్చేటువంటి వాడు, అంతిమంగా విజయం సాధించేవాడు ఆయనే అనే ఈ సత్యాలన్నీ కూడా, చివరికి దేవుని పక్షమే గెలుస్తుంది అనే ఈ సత్యాలన్నీ మనం ఏం చేయాలి? ఆయనకి మనము అకౌంటబుల్గా, జవాబుదారులుగా ఉండేలా మనల్ని ప్రేరేపించాలి. విచారకరమైన విషయం ఏంటంటే, మనము సత్యాన్ని అర్థం చేసుకుంటాం, కానీ చాలాసార్లు దాన్ని మన చేతల ద్వారా తిరస్కరిస్తూ ఉంటాం. ఈ ఉపమానాన్ని విన్న వ్యక్తులు యేసు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అర్థమైంది వాళ్ళకి బ్రహ్మాండంగా. 19వ వచనం చూడండి. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పానని గ్రహించారా లేదా? వాళ్ళ గురించే చెప్తున్నాను. గ్రహించారు. వాళ్ళు ఇంకా మారు మనసు పొందకుండా అదే స్థితిలో కొనసాగితే తమ పైకి రాబోయే దేవుని తీర్పు గురించి యేసు ప్రకటిస్తున్నాడని కూడా వారికి అర్థమైంది. అయినా వాళ్ళు ఆయనను పట్టుకోవడానికి ఒక మార్గాన్ని వెతకాలనే పట్టుదలతో ఉన్నారు. మారు మనసు పొందడానికి కాదు, ఆయన ఎట్లా ఆయన్ని పట్టుకుందాము. వారు జనసమూహానికి భయపడ్డారు, కానీ వారు దేవునికి భయపడి ఉండాల్సింది. చివరిగా 2 ప్రధాన కారణాల గురించి యేసుప్రభువారు ఈ ఉపమానం చెప్తున్నారు. ఏంటి ఆ కారణాలు? నెంబర్ 1, కొట్టబడిన లేదా ద్రాక్ష తోట నుండి గెంటివేయబడిన తన నమ్మకమైన సేవకులను ఆయన ప్రోత్సాహపరచాలనుకున్నాడు. ద్రాక్ష తోట దేవుని సొంతం, మరియు సేవకుల బాధ్యత ఏంటి? ఆయన కోసము మంచి పంట పండించడము, మంచి ఫలాలు ఫలించడము. అది తన సేవకుల్ని ఏం చేయడం కోసము? ప్రోత్సాహపరచడం కోసం చెప్పినటువంటి ఉపమానం. 2వ కారణము, తమది కాని ద్రాక్ష తోట తమదే అని తప్పుగా భావించే వారిని హెచ్చరించడం కోసం. ఈ యూదు నాయకులు, కౌలు రైతులు అదేగా చేస్తున్నారు. అది తమ సొంతం కాదు, కానీ దేవుని అధికార స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. అలా చేసే వాళ్ళ మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క తీర్పు దినం రాబోతుందని వారిని హెచ్చరించడం కోసం. ఈ 2 కారణాల కోసం యేసుప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒకసారి ఒక టౌన్ లో ఎంట్రన్స్ లోనే ఒక బొమ్మ నిలబెట్టారంట. టౌన్ ఎంట్రన్స్ లోనే ఆ టౌన్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ దాదాపుగా అక్కడికి వచ్చి ఫస్ట్ ఆ బొమ్మ వాళ్ళ దృష్టిలో పడంగానే స్లో చేసేస్తున్నారు వెహికల్. బ్రేకులు కొడుతున్నారు, దాన్ని స్లో చేస్తున్నారు వెహికల్.
ఇందుకే ఆ బొమ్మ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ అనమాట. అసలు అది నిజంగా పోలీసేనా లేకపోతే బొమ్మ? ఒకవేళ పట్టుకుంటే ఏం చేస్తారు? అసలు ఎవరైనా పట్టుకున్నారా, ఏమైనా చేస్తున్నారా? ఇదంతా ఎప్పుడు ఆలోచిస్తాం? ఇన్ జనరల్గా చెప్పండి, డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ తెలుసు. ఇదంతా ఎప్పుడు ముందు బ్రేక్ కొట్టి స్లో అయినాక ఇన్వాలంటరీగా జరిగిపోయే యాక్షన్ ఏంటి? ఇమీడియట్గా స్లో డౌన్. ఎందుకు? ఎందుకంటే ఆ ట్రాఫిక్ పోలీస్కి మనము జవాబుదారులం కాబట్టి. మనల్ని ఎక్కడైనా ఆపి మనకు ఉండాల్సినటువంటి కాగితాలన్నీ మన దగ్గర ఉన్నాయా, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని మనల్ని ప్రశ్నించే హక్కు, అధికారం మన దగ్గర ఉండాల్సినవి లేకపోతే, మనం వెళ్లాల్సిన విధంగా నడపాల్సిన విధంగా నడపకపోతే మనకి జుర్మానా విధించే అధికారం, ఇంకా ఎక్కువ చేస్తే కోర్టుకు తీసుకెళ్లి కేసు ఫైల్ చేసి మనకు శిక్ష పడేలా చేసే అధికారం కూడా అతనికి మనం జవాబుదారులం కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆగుతున్నాము, భయపడుతున్నాము, ఆలోచిస్తున్నాము. కానీ దేవుడు అలాంటి ఒక బొమ్మ కాదు, ఆయన ఒక వాస్తవం, ఆయన నిజంగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ద్రాక్ష తోట యొక్క నిజమైన వారసుడు మరియు యజమాని ఆయనే. మనమైతే ఆయనకు లోబడి ఆయనను సేవించాలి, లేదా ఆ నిశ్చయమైన ఖచ్చితమైన తీర్పును మనము ఎదుర్కోవాలి. అలాగే ద్రాక్ష తోట మనదే అన్నట్టు ప్రవర్తిస్తే ఆ రాయి మనపై పడి మనల్ని ముక్కలు ముక్కలు చేస్తుందని కూడా మర్చిపోద్దు. ఎల్లప్పుడూ దేవుని స్థానాన్ని దేవునికే ఇస్తూ ఆయనకై మనం ఎప్పుడూ లోబడే వారంగా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న మాటలు బట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేస్తాం.